వలంనేని వంశీ ఒక రకంగా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు బయటకొస్తారు, ఎప్పుడు బెయిల్ వస్తదని లేదు. కాకపోతే ఆయన కొన్ని చిన్న చిన్న విన్నపాలనైతే కోర్టు ముందు ఉంచుతున్నారు. తాజాగా ఆయన్ని బ్యారక్ మార్చాలి అని కోరారు. దాన్ని తిరస్కరించింది కోర్టు. ఎందుకంటే ఆయనకి ఆస్మా ఉన్న నేపథ్యంలో ఆయన సింగిల్‌గా ఉండలేకపోతున్నాం. అలాగే ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. అందరితో పాటు మిగిలిన ఖైదీలు ఉన్న బ్యారక్‌కి నన్ను తరలించండి అంటూ కోర్టుకి విజ్ఞప్తి చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా విజయవాడ జిల్లా జైల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ మోహన్ బ్యారక్ మార్చడం వీలు పడదు అంటూ జైలు అధికారులు కోర్టుకు వివరించారట. తనను సింగిల్ బ్యారక్ నుంచి ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్లోకి మార్చాలని లేదా ఇతర ఖైదీలను తన బ్యారక్లోకి అనుమతించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైలు సూపరింటెండెంట్ పాల్ హంస అలాగే ఇన్నర్ జైలర్ గణేష్ కోర్టుకు హాజరై న్యాయాధికారి హిమబుందికి జైల్లో మొత్తం పరిస్థితిని వివరించారు. వంశీ మాజీ ఎమ్మెల్యేగా అలాగే వైసీపీ నాయకుడిగా ఉన్నారని భద్రతా కారణాల రీత్యా ఆయన్ను సింగిల్ బ్యారక్లో పెట్టామని చెప్పారు. జైల్లో గంజాయి బ్లేడ్ బ్యాచ్ కేసులు ఖైదీలు కూడా ఉన్నారని చెప్పారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా బ్యారక్లో ఉంచామని చెప్పుకొచ్చారు. వంశీని బ్యారక్ మార్పు చేస్తే ఏదైనా జరగరానిది జరిగితే జైలు అధికారులు సిబ్బంది ఇద్దరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం, ఈ వాదనతో న్యాయాధికారి హిమబిందు ఏకీభవించి బ్యారక్ మార్పు సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. అంటే ఒక రకంగా ఈ విషయంలో కూడా ఈయనకి చుక్క ఎదురైంది వంశీకి. ఇంకా సింగిల్ బ్యారక్లో ఉండాల్సిందే. కాకపోతే ఆయన అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేస్తారు. అలాగే సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంటుంది కాబట్టి జైల్లో ఎలాంటి డోకా ఉండదు అనేది. కాకపోతే ఆయనకి బ్యారక్ మార్చాలి అనే విన్నపం ఏదైతే ఉందో ఆ విషయంలో చుక్క ఎదురైంది.